హాయ్ అండి, అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. గులాబ్ జామ్ తయారు చేయడానికి కావాల్సిన విధానం. ముందుగా ఎంటీఆర్ గులాబ్ జామ్ ఒక ప్లేట్లో వేసుకోవాలి. అందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పాలతోటే వస్తుంది అని అనుకుంటారు, పాలు లేకపోయినా పర్లేదు. గులాబ్ జామ్ చేయడానికి వాటర్ ఉన్నా పర్లేదు. వాటర్ కొద్దిగా వేసుకుంటూ ఆ పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఫింగర్స్ తోటే కలుపుకోవాలి. అలాగనే స్మూత్గా కలుపుకుంటూ మెత్తగా కలిపిన తర్వాత 20 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. 20 మినిట్స్ పక్కన ఉంచిన తర్వాత చిన్న బాల్స్ లాగా చేయాలి. చిన్న బాల్స్ లాగా చేసిన తర్వాత పక్కనే ఒక కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసి ఆ కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వెయిట్ ఎక్కిన తర్వాత అందులో గులాబ్ జాములు వేయాలి. గులాబ్ జాములు పైనకి తొర్లుతూ ఉంటే తీసేయాలి. ఎక్కువ హీట్ ఎక్కిందనుకో గులాబ్ జాములు పగిలిపోతాయి. పక్కనే ఒక కడాయి పెట్టుకొని అందులో షుగర్ వేసి షుగర్ పాకం వచ్చేంత వరకు పక్కనే పెట్టుకోవాలి. పాకం వచ్చిన తర్వాత కొద్దిగా నెయ్యి, యాలకులు దంచి ఆ షుగర్ పాకంలో వేసేయాలి. ఆ పాకంలో వేసిన తర్వాత గులాబ్ జాములు పక్కకు తీసుకొని షుగర్ పాకం గ్యాస్ ఆఫ్ చేసి గులాబ్ జాములు పక్కన ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి తీసుకోవాలి. గోరువెచ్చగా ఉన్న ఆ షుగర్ పాకంలోకి ఈ గులాబ్ జాములు వేసుకుంటే ఎంతో టేస్టీగా రుచికరంగా ఉండే గులాబ్ జాములు ప్రిపేర్ అయినట్టు. రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేస్తారు. రాని వాళ్ళు కూడా గులాబ్ జామ్ ఇట్లా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అక్కడ చిన్నగా ఒక 2-3 పగిలిపోయినాయండి, ఏమనుకోకండి. మనం కరెక్ట్గా ట్రై చేస్తే ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. ఆ గోరువెచ్చని పాకంలోకి గులాబ్ జాములు కొన్నిగా వేసేసుకోవాలి. గులాబ్ జాములు వేసినాక మొత్తం కలుపుకొని మెల్లగా కలుపుకోవాలి, ఎందుకంటే పగిలిపోతాయి. మెల్లగా కలుపుకున్న తర్వాత ఒక 2 అవర్స్ పక్కన ఉంచుకోవాలి. 2 అవర్స్ పక్కన ఉంచుకున్న తర్వాత చూస్తే టేస్టీగా గులాబ్ జాము ఈజీగా చాలా టేస్ట్గా ఉంటాయండి. గులాబ్ జాములు కూడా చెప్పాలనా అని అనుకోవద్దండి, కొందరు తెలియని వాళ్ళు కూడా ఉంటారు. నాకు వచ్చినట్టు నేను చెప్పాను. నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.